నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అన్నది ఎవరు ఉండరు. కమలం, కారు మధ్య పొత్తు పొడవాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ ప్రపోజల్ వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి అని చెబుతున్నా వాస్తవం మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బలంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమలం పార్టీతో దోస్తాన చేయడానికి మించిన ప్రత్యామ్నాయం మరేమీ లేదన్న మాట కారు పార్టీ నేతల నోటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర వ్యాఖ్యానిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వద్దకు బీజేపీతో పొత్తు ప్రస్తావన తీసుకెళ్లింది ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేటీఆర్ నుంచే ఈ ప్రపోజల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి హరీష్ ఆమోదం కూడా ఉందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధిక్యాన్ని తగ్గించేందుకు కేటీఆర్ ఈ సూచన చేసినట్లుగా చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలిపితే రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా మారటంతో పాటు కేంద్రంలో పవర్లోకి వచ్చే మోదీ సర్కారుతో రేవంత్ దూకుడుకు కళ్లెం వేయొచ్చన్నది ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతానికి రేవంత్ గండం నుంచి బయటపడేందుకు బీజేపీతో చెలిమి చేసినా తప్పేం కాదని కేటీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలపడం ఎందుకు అంటూ ప్రశ్నించే గులాబీ నేతలు మిస్ అయ్యే అసలు పాయింట్ ఏమిటంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే తమ ఉనికి ప్రమాదంగా మారుతుందని, పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుందని గులాబీ ముఖ్య నేత ఆలోచన చేస్తున్నారు.